ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయడం, వరల్డ్ కంట్రీస్ అన్నింటిని కూడా ప్రెజర్ చేయడం, డిప్లొమాటిక్ గా రిటాలియేటరీ అటాక్స్ కూడా చేయడం జరిగిందనమాట. ఈ సెనారియో అంతా జరుగుతుందన్నమాట. భారతదేశం 32 ఎయిర్లైన్స్ ను మూసేయడం, పాకిస్తాన్ కూడా వాళ్ళ ఎయిర్లైన్స్ ను మూసేయడం, రెండు దేశాలు కూడా రిటాలియేటరీ మెజర్స్ లో మునిగిపోయి ఉన్నాయి అనమాట. ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో అంటే ఇటువైపు ఇన్ని క్యాజువాలిటీస్ జరిగినాయని, అటువైపు ఇన్ని క్యాజువాలిటీస్ జరిగినాయని ఇదంతా జరుగుతుంది. ఒక పక్క IMF 7 బిలియన్ ఫైనాన్షియల్ ఎయిడ్ పాకిస్తాన్ కి ఇవ్వడానికి ఒక ఓటింగ్ పెడితే ఆ ఓటింగ్ నుంచి భారతదేశం అబ్స్టైన్ అయింది. ఎందుకంటే ఆ 1 బిలియన్ కనుక ఇస్తే 7 బిలియన్ లో 1 బిలియన్ ఇవ్వడానికి IMF సిద్ధంగా ఉంది. ఆ 1 బిలియన్ ఇస్తే పాకిస్తాను ఆ డబ్బుల్ని తీవ్రవాద కార్యక్రమాలకు ఉపయోగిస్తుందని భారతదేశం ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయింది. తర్వాత మిగతా వరల్డ్ కంట్రీస్ ను కూడా ఫోర్స్ చేసింది అనమాట. పాకిస్తాన్ పార్లమెంట్ లో ఎంపీ షహీద్ కాటన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ని ఉద్దేశించి బుజ్దిల్ అంటే పిరికి బంద, కౌవర్డ్ అని పిలిచింది అనమాట. ఎందుకంటే ఇండియా పేరును కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉచ్చరించట్లేదని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక పక్క ఏమో ఇండియాకి సంబంధించిన రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ని మేము కూల్ చేసినామని చెప్తున్నారులే గానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేదు. అట్లనే ఇండియాకి సంబంధించిన వార్ జెట్స్ ను కూడా మేము రెండింటిని షూట్ డౌన్ చేసినామని పాకిస్తాన్ చెప్తుంది, కానీ దానికి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇదంతా ఒకటైతే బ్యాక్గ్రౌండ్ లో పాకిస్తాన్ లో ఇంకొకటి జరుగుతుంది. అదేంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొనసాగిస్తున్నటువంటి స్వతంత్ర ఉద్యమం. స్వతంత్ర ఉద్యమం అని ఎందుకంటున్నా అంటే బలూచ్లు అనేవాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. బలూచ్లు ఒక ఎథ్నిక్ ట్రైబ్స్ అన్నమాట. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క ఎకనామిక్ నెగ్లిజెన్సీ గురైందని, తర్వాత అక్కడ రిసోర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని, దాన్ని డెవలప్ చేయట్లేదని వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. అట్లనే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో 40% ఉందన్నమాట. చాలా మినరల్ రిచ్ ఏరియా. తర్వాత ఇప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద డెవలప్ చేస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా అక్కడే ఉంది. తర్వాత గ్వాదర్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉందన్నమాట. అంటే ఫైనాన్షియల్ గా చూసుకున్నా, స్ట్రాటజిక్ గా చూసుకున్నా బలూచిస్తాన్ అనేది చాలా కీలకమైనది. అట్లనే రీసెంట్ గా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి 2017-18 మధ్యలో ఆయన పాకిస్తాన్ కి ప్రధానమంత్రిగా పనిచేసిండు. ఆయన పేరే షాహిద్ కాకన్ అబ్బాసీ అనమాట. ఆయన ఏం చెప్పిందంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ అండర్ లో లేదు, పాకిస్తాన్ కి సంబంధించిన కీలకమైన నాయకులు గాని, మంత్రులు గాని, అధికారులు గాని ఎవ్వరు కూడా ఎస్కార్ట్ లేకుండా బలూచిస్తాన్ లో తిరగలేకపోతున్నారు. పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు అసీం మునీర్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు షహీద్ కాటన్ అబ్బాసీ చాలా తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు బలూచిస్తాన్ మీ కంట్రోల్లో లేదు, బలూచిస్తాన్ ఏదో ఒక రోజు స్వతంత్రం మొదలు ఖాయమని చెప్తున్నారు అనమాట. నిజంగా బలూచిస్తాన్ లో ఏం జరుగుతుంది? బలూచిస్తాన్ లో ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క రిసోర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని, అక్కడ మినరల్ రిచ్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ కి దూరం చేశారని, ఎప్పుడు కూడా పొలిటికల్ గా దాని యొక్క మొబిలైజేషన్ కోసం తప్పించి దాన్ని డెవలప్ చేయలేదని చెప్తున్నారు అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చైనా డెవలప్ చేసిన BRI గానీ, CPEC గానీ, స్ట్రాటజిక్ గా ఉన్న గ్వాదర్ ఎయిర్పోర్ట్ గానీ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. తర్వాత ఈ మొత్తం పోరాటంలో పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యాన్ని కూడా కొంతమందిని వాళ్ళు చంపడం జరిగింది. అట్లనే ఈ సంవత్సరం మార్చిలో కూడా వాళ్ళు ఒక ట్రైన్ మీద అటాక్ చేసి పాకిస్తాన్ సైన్యాన్ని చంపడం జరిగింది అనమాట. అంటే ఈ ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతుంది. ఒక పక్కనేమో పాకిస్తాన్ భారతదేశం మీద కవ్వింపు చర్యలు చేస్తుంటే, ఒక పక్క ఇంటర్నల్ గా ఈ బలూచిస్తాన్ ఉద్యమం జరుగుతుంది అనమాట. ఈ బలూచిస్తాన్ ఉద్యమం ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్ లో రగులుతున్న అసంతృప్తికి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి, తర్వాత అక్కడున్న యూత్ లో గాని, ప్రజల్లో గాని ఉన్న వ్యతిరేకతకు గాని ఇదంతా కూడా ఒక సింబాలిక్ గా మనం బలూచిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫండింగ్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కి బయట నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా ఇది డైవర్ట్ చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి కొనసాగిస్తుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఫండింగ్ చేస్తుంది అన్నది భారతదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల యొక్క ఆరోపణ. పాకిస్తాన్ వ్యవహారం చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా దాని మీదనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కానీ పాకిస్తాన్ ఇచ్చిన అవుట్పుట్ ఎంత అనేది మనకు తెలియదు. అట్లనే IMF కు సంబంధించి, వరల్డ్ బ్యాంక్ సంబంధించి పాకిస్తాన్ మీద కూడా చాలా ఆంక్షలు ఉన్నాయన్నమాట.